अनेन रंशमुतकर्कशतर्कतन्त्रे सिंहांशमेकमपि तद्विविधं समर्च्या तेन स्वयं तदभवद्गुरुराजयोगात् శ్రీమండలీకగురుమండనమాశ్రితోహం. ప్రశ్నోపనిషత్తులో పిప్పలాద మహర్షి దగ్గరికి 6 మహర్షులు జిజ్ఞాసులై పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకుందామని వచ్చారు. వారు ఇదివరకు అపరబ్రహ్మ విజ్ఞానంలో నిష్ణాతులే, చాలా విషయాలు తెలుసుకున్న మహానుభావులు. కానీ పరబ్రహ్మను గురించి తెలుసుకోవాలనేటువంటి అభిలాషతో వచ్చారు. అపరబ్రహ్మ జ్ఞానం ఉన్నప్పటికీ కూడా అది ఆ జ్ఞానము తద్వారా లభించేటటువంటి కర్మానుష్ఠానాలు, ఉపాసనలు, తద్వారా లభించే ఫలములు అవన్నీ అనిత్యమనేటటువంటి నిర్ణయం తెలుసుకున్న తర్వాత నిత్యమై శాశ్వతమై ఆత్మవిజ్ఞానం, పరబ్రహ్మ విజ్ఞానాన్ని తెలుసుకుని ముక్తిని పొందాలనేటటువంటి కోరిక వాళ్ళల్లో ఉత్కంఠ బాగా ఎక్కువగా ఉంది. అందుకోసం వచ్చారు. ఆయన అనుగ్రహం కలిగింది. తర్వాత క్రమంగా వారిని కనుక్కుంటూ, ప్రశ్నిస్తూ, సమాధానాలను పొందుతూ అలా ఉన్నారు. అట్టి పరిస్థితుల్లో కౌశల్యుడని ఆయన ఆశ్వరాయనుడు, వారు పిప్పలాద మహర్షిని ఇలా అడిగారు. మహర్షి, ఈ ప్రాణివర్గం బ్రహ్మ నుండి ఆవిర్భవించినటువంటి ఈ భౌతిక సృష్టి, దాంట్లో మనమందరం అనుభవిస్తున్నటువంటి, ప్రత్యక్షంగా మనకి కనపడుతూ ఉండేటువంటి శరీరములు, వీట్లలోకి ప్రాణవాయువు ముఖ్యం. ప్రాణ ఇంద్రియ సంవాదంలో ఇంద్రియముల కంటే ప్రాణానికి శ్రేష్ఠ్యం, ప్రాధాన్యం స్పష్టంగా మనందరికీ తెలిసింది. అటువంటి ప్రాణవాయువు ఈ శరీరంలోకి అసలు ఎలా వస్తుంది? అసలు ప్రాణం ఎక్కడి నుంచి పుట్టింది? ముందు అసలు అది శరీరంలోకి ఎలా వస్తుంది? వస్తే ఒక్కటిగా ఉంటుందా, అనేక విధాలుగా ఉంటుందా? ఉంటే అనేక విధాలుగా దాన్ని ఆ రకమైనటువంటి విభాగం చేసిన వాళ్ళు ఎవరు? చేసి ఆ విభాగాల్ని ఈ శరీరంలో ఎక్కడెక్కడ ఉంచారు? ఇంచుమించుగా చూస్తే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానాలని 5 విభాగాలుగా కనపడుతున్నట్టుగా అర్థమవుతోంది. దాంట్లో దేని చేత ప్రధానంగా ఆ ప్రాణం ఎక్కడ ఉండి వీళ్ళందరినీ అదుపులో పెట్టుకుంటోంది? ఏ వృత్తి విశేషం చేత ఈ జీవుడు చివరిలో ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెడతాడు? ఆ ప్రాణవాయువు బాహ్యంలో ఎలా ఉంటుంది, అధ్యాత్మంలో ఎలా ఉంటుంది? నాకు ఈ విషయాలు కావాలని అడిగాడు. ఆయన అభిప్రాయాలు ఇవి. వీటికి అన్నింటికి సమాధానాలు చెప్పాలి పిప్పలాద మహర్షి. అదే అంటారు, అతహైనం కౌశల్యశ్చాశ్వలాయన పప్రచ్ఛ భగవన్ కుత ఏష ప్రాణో జాయతే కథమాయాతి అస్మిన్ శరీరే ఆత్మానం వా ప్రవిభుజ్య కథం ప్రాతిష్టతే కేనోత్క్రమతే కథం బాహ్యం విధత్తే కథమధ్య ఆత్మవితి. ఇది ఆయన ప్రశ్నలు. ఇంచుమించుగా 6-7 ప్రశ్నలు కనపడుతున్నాయి. ఈ మాటలన్నీ విన్న తర్వాత పిప్పలాద మహర్షి అన్నారు, ఏమయ్యా కౌశల్య, తస్మై సహోవాచ అతి ప్రశ్నాన్ పృచ్ఛసి బ్రహ్మిష్ఠోసీతి తస్మాత్తేహం బ్రవీమి అన్నారు ఆయన. మంచి ప్రశ్నలు వేశావయ్యా. మామూలు ప్రశ్నలు కాదు, అతి ప్రశ్నలు అనుకో ఇవి. అంటే మామూలు ప్రశ్నలు కంటే ఉత్తమోత్తమైనటువంటి ప్రశ్న అయినట్టయితే దాన్ని అతి ప్రశ్న అని అనొచ్చు.
అంటే దానికి అర్థం ఏమిటి అంటే అధికంగా అనవసరంగా ప్రశ్న వేయటం కూడా కొంతమంది అనవసరంగా ప్రశ్నిస్తుంటారు చూడండి, అలాంటిది దాని అర్థం అది కాదు. ఈయనేమంటున్నారంటే అసలే ఇంతవరకు ప్రాణములు ఇంద్రియములు ఈ శరీరంలో ఉంటే వేట్ల వృత్తి ఏది, శరీరాన్ని ఎవరు కాపాడుతున్నారు, ఏం జరుగుతోంది అంటే ఇదే గడబిడగా ఉంది. అసలు తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటోంది. అటువంటి దాంట్లో ఇంకా దానికంటే అతిక్రమించినటువంటి ప్రశ్న వేస్తున్నావయ్యా నువ్వు మామూలు వేడువు కావు. బాగా ఈ విషయాలు ముందే కూలంకషంగా తెలుసుకుని నీకు సాధ్యం కాకపోతే వాటిని వేరే అభిప్రాయం మనసులో పెట్టుకుని నా దగ్గర కూర్చుంటావు నువ్వు. చాలా బాగుంది అన్నాడు. తప్పకుండా నీకు చెప్పాల్సిందే సమాధానాలు అన్నారు ఆయన. ఎందుకంటే ప్రయత్నాలతో ఉంటూ చాలా పరిశ్రమ చేసి మనకిది ఇంకా తెలియదు అని అనుకుంటూ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు వేసే ప్రశ్నలు బట్టి గురువుకి అర్థమవుతుంది విషయం. లేకపోతే మనిషి కనపడ్డాడు కదా కాబట్టి ఇవాళ పంచాంగంలో ఏముందండి అడిగిన ప్రశ్నలాగా ఉంటాయి. చొప్పదంటూ ప్రశ్న ఒకటి ఉంది లోకంలో, అట్లాంటివి అయిపోతాయి ఇవి. అట్లాంటిది కాదు, నువ్వు బ్రహ్మవేత్తవి, బ్రహ్మిష్ఠోసి అన్నాడు ఆయన. నీకు తప్పకుండా అలాంటి వాడివి కాబట్టి, ముఖ్యాధికారివి కాబట్టి నీకు నేను తప్పకుండా సమాధానం చెబుతానన్నారు. నువ్వు అసలు ప్రాణం ఎలా పుడుతుంది అని అడిగావు కదా. సరే, ముండకోపనిషత్తులో ఏతస్మాత్ జాయతే ప్రాణో మనస్సర్వేంద్రియాణి చ అని ఒక వాక్యం ఉంది. పరమాత్మ నుండి ప్రాణము ఇంద్రియములు అన్నీ కూడా పుట్టినట్టుగా ఆ వాక్యం స్పష్టంగా చెబుతోందయ్యా. ముండకోపనిషత్తు చెప్పిన తర్వాత ప్రశ్నోపనిషత్తు కదా మనం చెప్పుకుంటున్నాం. దీన్ని బట్టి చూస్తే ముండకోపనిషత్తులో ఈ విషయం గతించిపోయింది, అక్కడ అస్పష్టంగా చెప్పబడి ఉందన్నమాట. పరమాత్మ నుండే ఈ ప్రాణం ఆవిర్భవించింది. ఆ ప్రాణశబ్దానికి అర్థం హిరణ్యగర్భుడని, ఆయనే ఆదిత్యుడని, ఇలాంటి వ్యాఖ్యానాలన్నీ కూడాను ఇదివరకు గ్రంథంలో జరిగినాయి. కాబట్టి ఎక్కడి నుంచి పుట్టింది, దీనికి ఉపాదాన కారణం ఏమిటి అనే ప్రశ్నకి సమాధానం వచ్చింది. అయితే కథమాయాతి అస్మిన్ శరీరే అనే ఒక మాట, ఈ శరీరంలోకి అది ఆత్మన ఏష ప్రాణో జాయతే అని సమాధానం. అత ఏషా పురుషేచ్ఛాయై, ఆ తర్వాత ఇది శరీరంలోకి ఎలా ప్రవేశించింది, అసలు దాన్ని ఎవరు ప్రవేశపెట్టమన్నారు? తస్మిన్ ఏతదాతతం మనోకృతే నాయాతి అస్మిన్ శరీరే. ఆ తర్వాత అంటున్నాడు, ఇది ఎలా శరీరంలో ప్రవేశించిందో దాన్ని గురించి చెప్పేటప్పుడు ఒక దృష్టాంతం చెప్పారు. యథాయేషా పురుషేచ్ఛాయ, మానవుడు నడుస్తూ ఉంటే ఎండలో అతని వెనకాల ఒక నీడ అనుసరిస్తూ ఉంటున్నట్టుగా కనపడుతూ ఉంటుంది. లేదు, ముఖం నీళ్ళల్లో చూస్తే ప్రతిబింబం కనపడుతూ ఉంటుంది, అద్దంలో ప్రతిబింబం కనపడుతూ ఉంటుంది. ఇంచుమించుగా అన్నీ కొద్ది తేడాగా ఒకటే. ఆ ఛాయారూపంగా, ప్రతిబింబ రూపంగా ఆ ప్రాణం మొట్టమొదట్లో ఈ శరీరంలోకి అంతటా అలాగా ఛాయలాగా ప్రతిబింబ రూపంగా అలా ప్రవేశించిందిట మొట్టమొదట. అది కూడా ఎలా దానికి కారణాలు ఏమిటి అంటే మనఃకృతేన ఆయాతి అన్నారు. అంటే మనస్సంకల్పాదులు, దానివలన ఆ దీంట్లోకి ఆ ప్రాణం సంక్రమించింది అని అంగీకరించాలి అన్నారు. అంటే నాకు సరిగ్గా అర్థం కాలేదు. మనస్సంకల్పం చేత ఇచ్ఛా సంకల్పాదులు అన్నింటి వల్లాను అంటే దీనికి అర్థం ఏమిటి అంటే ప్రాణివర్గం అనేక జన్మలలో వారు చేసుకున్నటువంటి పుణ్యపాప కర్మలు, అదే అంటున్నారు ఇక్కడ దీంట్లో కూడా. ఈ ముందు ఒక మంత్రం ఉంది, పుణ్యేన పుణ్యం పాప పాపైన
అని ఒక మంత్రం వస్తోంది. ఉభాభ్యాం మనుష్యలోకం అని ముందు వస్తోంది. వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యకర్మ ప్రబలంగా ఉన్నట్టయితే దానివలన ఉత్తమ లోకాలైనటువంటి స్వర్గాది లోకాల్లో ఉంటారు. పాపం అధికంగా ఉన్నట్టయితే నరకలోకంలో ఉంటారు. ఉభాభ్యాం మనుష్యలోకం మిశ్రణ పాపపుణ్యముల యొక్క సమీకరణ ఉన్నట్టయితే మానవలోకంలో ఉంటారు అని వారు చేసుకున్న జన్మ కర్మ అనుగుణంగా ఈ జన్మ వస్తోంది కాబట్టి ఈ భౌతిక శరీరం ఏర్పడింది కనుక తదనుగుణంగానే దీంట్లో ప్రవేశిస్తున్నాడు ఆ ప్రాణవాయువు అని మనం అంగీకరించాలన్నమాట. లేకపోతే ఈ శరీరం నిరుపయోగం. ఈ శరీరాన్ని జీవుడికి అనుభవయోగ్యంగా ఆత్మనో భోగాయతనం శరీరం అన్నారు నైయాయికులు. భోగానికి ఆధారంగా ఈ శరీరాన్ని ఇచ్చాడు జీవుడికి. అతను భోగాలు అనుభవించటానికి అతను చేసుకున్న కర్మను బట్టి అతను భోగాలు అనుభవిస్తాడు. అయితే ఈ శరీరాన్ని ఎలా పొందాడు అంటే ఉభాభ్యాం మనుష్యలోక ఉంది కాబట్టి పుణ్యపాపముల యొక్క సంబంధం రెండూ సమానంగా, పుణ్యాలున్నాయి పాపాలున్నాయి రెండు సమానంగా ఉన్నాయి. అటువంటిప్పుడే మానవలోకం వస్తుంది. కేవల పుణ్యాతిశయం ఉందనుకోండి స్వర్గలోకంలో ఉంటాడు, మరీ పాపాతిశయం ఉందనుకోండి నరకలోకంలో ఉంటాడు. స్వర్గలోకంలో ఉన్నటువంటి వాడికి అది కేవల పుణ్యలోకం కాబట్టి సుఖమే ప్రధానంగా నడుస్తూ ఉంటుంది, అనుభవిస్తూ ఉంటుంటాడు, ఆనందంగా ఉంటాడు. చాలా గొప్ప విషయం అది. అలాంటిదన్నమాట. లేదు మరి పాపవశాత్తు అతను నరకలోకంలో ఉన్నాడు అంటే ఇక చెప్పక్కర్లేదు, నరకయాతనలన్నీ అనుభవిస్తూ ఉంటాడు, దుఃఖమే ప్రధానం. కానీ మానవలోకం అట్లా కాదు. కాసేపు సుఖం, కాసేపు దుఃఖం. కాసేపు మనం ఆనందంగా ఉంటాం, ఇంకోసేపు కల్లా ఏమంటావురా చాలా బాధగా ఉంది నాకు అంటాడు. మళ్ళీ ఇంకో గంట అయిన తర్వాత మళ్ళీ ఏమిట్రా అంటే అది పోయిందిలే బాగానే ఉన్నా ఇప్పుడు అంటాడు. మళ్ళీ ఏమిటంటే ఏమిటో ఇట్లా ఉంటాడు ఈ మానవలోకంలో మానవులు అని. ఇదిగో ఈ కర్మవశాత్తు ఈ శరీరంలోకి మనస్సు తను చేసుకున్నటువంటి మనస్సు అనేటి లింగ శరీరంలో ఉంది కనుక అది దానిలో ఉన్నటువంటి పుణ్యపాప మిశ్రణ కర్మ వశాత్ దాన్ని ఆధారంగా చేసుకుని ఛాయారూపంగా ఈ శరీరంలో మొట్టమొదట ప్రవేశిస్తాడు అని అనాలి. దానికి ఇంచుమించుగా చూస్తే శరీరంలో ప్రవేశించేటప్పుడు ఒక జీవుడు ఉల్బలంగా ఒక బుడగలాగా యథోల్బే నావృతో గర్భస్తథా తేనేదమావృతం అని గీతాచార్యుడు చెప్పినట్టుగా ఒకానొక ఆ రూపంతో అలాగా ప్రవేశిస్తాడు. అది చాలా అవ్యక్తంగా, సూక్ష్మంగా, ఛాయారూపంగా, ప్రతిబింబ రూపంగా ఇట్లాంటి పేర్లు ఎన్ని పెట్టినా పెట్టచ్చు దానికి. అలా ఉంటుంది. అలా ప్రవేశిస్తాడు ఈ శరీరంలో అని అన్నాడు. ఇదిగో అది ఎలా ప్రవేశిస్తుంది ఈ ప్రాణవాయువు శరీరంలో అన్న ప్రశ్నకి సమాధానం చెప్పాడు ఆయన. ఇకపోతే ప్రవేశించాడు ప్రాణవాయువు. అయితే అతను ఒక్కడు ఏం చేస్తాడు? బిక్కుమంటూ ఒక్క మనిషి ఉన్నాడనుకోండి ఇంట్లో, వాడికి ఏం తోస్తుంది అసలు? ఎవరైనా ఇంకోటి ఉంటే కాస్త వాడితో మాట్లాడుకోవటం కానీ ఏదన్నా మనం చేసుకోవచ్చు. అందుకోసం ఏం చేశాడంటే తనే 5 రూపాలుగా మారిపోయినాడు. వృత్తిభేదంతో ప్రాణాపానం వ్యానోదాన సమానాలుగా. అప్పుడు వీళ్ళందరిలోకి తనే ఈ రూపాలని తయారు చేశాడు కాబట్టి వాళ్ళందరికీ తను అధిపతిగా ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడంటే, అబ్బాయి నువ్వు పని చేయి, నువ్వేమో ఇగో ఈ ప్రాంతంలో అంతా నువ్వు వీళ్ళందరినీ చూస్తుండు అని ఒక రాజుగారు మంత్రులని వాళ్ళని శాసిస్తూ ఈ ప్రాంతం అంతా నువ్వు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు, నీ సామంత రాజులందరినీ శాసిస్తూ ఉంటాడు చూడు. తనకి విధేయులైనటువంటి వాళ్ళందరూ మహారాజులు ఉంటారు కదా, సమ్రాట్ అయిన వాడు తనకి తక్కువ వాళ్ళందరినీ కూడాను రాజుల్ని అలాగా శాసిస్తూ ఉంటాడు. యథా సమ్రాడేకాధికృతాన్ వినియుంక్తే ఏతాన్ గ్రామాన్ అధితిష్ఠస్వ
అబ్బాయి ఈ ప్రాంతం అంతా కూడా నీది, నువ్వు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు, ఈ నగరాలు, ఈ ఇళ్ళు, వాకిళ్ళు, మనుషులు, ఆ ప్రాంతాలు, వాళ్ళ యోగక్షేమాలన్నీ నీవి. అట్లా ఇంకో ప్రాంతంలో ఉండే వాళ్ళ యొక్క యోగక్షేమాలు అవన్నీ నీవి అని చెప్తూ ఉంటాడు. అట్లా మన శరీరంలో కూడా ఒక్కొక్క స్థానాన్ని కల్పించి ఆ స్థానాల్లో అపానం, వ్యానం, ఉదానం, సమానం అనే 4 వృత్తి విశేషాలని, తన వృత్తి విశేషాలే వాట్లని నియమిస్తున్నాడు, నియోగిస్తున్నాడు, శాసిస్తున్నాడు అన్నమాట. అలా ఉంటూ ఉంటాడు ఆయన. ఇతరాన్ ప్రాణాన్ పృథక్ పృథకేవ సన్నిధత్తే. అయినా కూడా తను మాత్రం కొన్నిటిని ప్రధానంగా ఉండేటటువంటి వాట్లని నియమిస్తూ వాట్లపైన తన ఆధిపత్యాన్ని అట్టిపెట్టుకుని తను చూసుకుంటూ ఏవో కొన్నింటిని మాత్రం మిగతా నలుగురికి ఇచ్చాడు, తను మాత్రం కొన్నిటి పెట్టుకున్నాడు. మొత్తం మీద 5 కలిసి అన్ని పనులు మొత్తం నడిపిస్తూ ఈ శరీరాన్ని జాగ్రత్తగా నడిపిస్తున్నారన్నమాట. దానికి అర్థం ఎవరు ఎక్కడ ఉంటున్నారో ఏమిటో అదంతా మనం తర్వాత చూద్దాం. ఇట్లా తను ఈ తను విభాగం చేసుకుని విభక్తులైనటువంటి వాళ్ళని ఎలాగా ఉండాలో ఏమిటో వాటిన్నిటినీ శాసించాడు. తరువాత అంటాడు పాయూపస్థేపానం చక్షుశ్రోత్రే అని అంటాడు. అంటే దీంట్లో మూత్రపురుషాదులు వాటిని జాగ్రత్తగా కంట్రోల్ చేస్తూ సమయాన్ని బట్టి ఆ వ్యాపారం జాగ్రత్తగా చూడమని అపానానికి ఇచ్చాడు. అది శరీరంలో చాలా ముఖ్యం. లేకపోయినట్టు జీవుడు ఈపిరితీపిరైపోతాడు. అవి రెండూ కూడా అతని చేతిలో ఉంటాయి, అతను చూసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇంకా కొన్ని విధానాలలో ఇంకా ఏం చేస్తున్నాడంటే ఆయన చక్షుశ్రోత్రే ముఖనాసికాభ్యాం, ముఖనాసికాలు, ముఖము, నాసిక ఈ రంధ్రాల్లో ప్రధానంగా తను ఉంటాడు. ముఖం నుంచి ప్రాణవాయువు వస్తూ ఉంటుంది, నాసికలోంచి కూడా ప్రాణవాయువు వస్తూ ఉంటుందన్నమాట. తెలియలా అంటే మనం చూడండి, ప్రాణం ఉందా లేదా అని పరీక్ష నాసికా ఛిద్రముల ద్వారా తెలుసుకుంటూ ఉంటారు అందరూ కూడా. నాసికా ఛిద్రాలు పనిచేయనప్పుడు ముఖంలోంచి ప్రాణవాయువు బయటకు పంపిస్తూ ఉంటాడు. సహజంగా నాసికా ఛిద్రాల్లోంచి పంపించాలి. కాబట్టి తను అక్కడ ఉంటూ చక్షుశ్రోత్రాల్లో సాన్నిధ్యాన్ని పొంది వాట్లకి తను చూసుకుంటూ వాట్ల వ్యాపారాన్ని వాటిని సక్రమంగా నడిపించడం కోసమని అది ప్రధానంగా తీసుకున్నట్ట ప్రాణవాయువు. అంటే అర్థం ఏంటంటే చక్షుశ్రోత్రాలు ముఖ్యం. మిగతా ఇంద్రియాలన్నింటికంటే కూడాను ఈ ఇంద్రియాలు 2 చాలా ముఖ్యమైనటువంటివి. ఎందుకంటే మనం కన్ను వ్యవహారం లోకం అంతా కూడాను, శ్రోత్రేంద్రియం ద్వారా శ్రవణం, ఇవన్నీ కూడాను మనకి చాలా ముఖ్యమైనటువంటివి. అలాగనమాట. అట్లాగే మధ్య నాభిస్థానంలో సమానాన్ని పెడతాడు. అలాగా అంతటా కూడా నాడుల్లో సంచారానికి పెడతాడు. ఉదానం ద్వారా శరీరంలోంచి బయటికి వెళ్ళిపోవటానికి. ఇట్లా ఒక్కొక్క వృత్తి విశేషాలన్నింటినీ కూడాను దీంట్లో ఆయన ఏర్పాటు చేశాడు. దాని గురించి వివరణంతా కూడా తర్వాత వారు చెబుతూ ఆయన అంటారు, పాయూపస్థేపానం చక్షుశ్రోత్రే ముఖనాసికాభ్యాం ప్రాణస్వయం ప్రాతిష్టతే మధ్యే తు సమానః ఏష హ్యేతదు హుతం అన్నం సమం నయతి తస్మాదేతా సప్తార్చిషో భవంతి అన్నాడండి. సమానవాయువు ప్రాణ, అపానం, వ్యానోదాన సమానాలు. ఇది శరీర మధ్యంలో ఇది ఉంటుందిటండి. అంటే జఠరాగ్ని సమీపంలో ఇంచుమించుగా కంఠానికి కింద, నాభికి పైన, మధ్యలో జఠరాగ్ని అక్కడ పెడతాడు. అది అక్కడికి ఆ వాయువు అంటే అది అగ్నిస్వరూపం అని అనుకున్నాంగా ఇదివరకు మనం. అది వాయురగ్ని అనుంది కాబట్టి, అగ్ని దానిలోంచి వచ్చింది కాబట్టి, తనలోంచి వచ్చిన అగ్నికి శక్తి, దాహం, జ్వాలలు ఉన్నప్పుడు తనకి కారణమైనటువంటి ప్రాణవాయువు కూడా, ఉదానవాయువు కూడా ఉండవు కదా. అందుకాబట్టి అది కూడా జ్వాలారూపంగా ఉంటుంది అన్నమాట దానికి అర్థం. అది ఏం చేస్తుంది అంటే
తన దగ్గరికి వచ్చినటువంటి ఆహారాన్ని అంతటినీ కూడాను సమంగా అంతటా కూడా పంపిస్తుంది. జీవుడు ఏం చేస్తుంటూ ఉంటాడంటే ఆహారం తింటూ ఉంటాడు, నీళ్లు తాగుతూ ఉంటాడు, ఆహారం తింటూ ఉంటాడు. వాటిలన్నిటినీ ఎగుడు దిగుడు లేకుండా ఆ హోమం ఇక్కడ ఏమన్నారంటే తద్ధుతన్నయతి తద్ధుతమన్నం సమన్నయతి తదేతా సప్తార్చిషో భవంతి అని ఉంది ఇక్కడ. అంటే అగ్నిలో వేసినప్పుడు అగ్ని ఏ రకంగా హోమాన్ని చేసినటువంటి ద్రవ్యాన్ని హుతం చేస్తాడో అనే భావం దాంట్లో ఈ హుత శబ్దం వల్ల తెలుస్తోంది. కాబట్టి మన సమానమైనటువంటి ఆ వాయువు అనే అగ్ని మనం తిన్నటువంటి ఆహార పదార్థాలని కొన్ని నీళ్లు, కొంత ఆజ్యం, రసద్రవ్యాలు, కొన్ని ఘనద్రవ్యాలు, పార్థివ ద్రవ్యాలు ఇవన్నీ తింటుంటాం మనం. వాటిలన్నింటినీ కూడాను సమానంగా అది తయారు చేసి ఎగుడు దిగుడు లేకుండా కొద్దిసేపటికల్లా సర్దుకుంటుంది. ఒక మనిషి భోజనం చేయంగానే కొంచెం ఎక్కువ అయినట్లయితే కొంచెం ఏదో విపరీతపరిగా ఉందండి అని కంగారు పడుతుంటాడు. కొద్దిసేపటికి ఆ సమాన వాయువు దాన్ని సమానం చేసేస్తుంది. ఇప్పుడు కొంచెం తగ్గిందిలేండి, పర్వాలేదు అని అనుకుంటూ ఉంటాడు. చూసారా, ఆ సమాన వాయువు చేసినటువంటి ఉపకారం అన్నమాట అది. లేకపోయినట్టయితే వీడు కంగారు పడుతున్నాడు అని ఈ రకంగా చెప్పారు. తర్వాత దాంట్లోంచి కొన్ని అక్కడ మాట్లాడుతూ చెబుతారు, ఇది మనకు హోమంగా దీన్ని భావించమంటూ ఈ హుతశబ్ద ప్రయోగం వలన జఠరాగ్నిని ఈ సమానమనేటటువంటి వాయువు ఉందే, ఈ జఠరాగ్ని, అదే జఠరాగ్ని, దానికి ఆహవనీయం అని పేరెట్టమన్నారు. ఆహవనీయంలోనే హోమాలు చేస్తూ ఉంటారు అగ్నిహోత్రానుష్ఠాతలు. అందువలన ఆహవనీయంగాను, తద్వారా దాంట్లోంచి హోమం చేయగానే జ్వాలలు వస్తుంటూ ఉంటాయి. ఇక్కడి నుంచి ఈ దీంట్లోంచి జఠరాగ్నిలోంచి బయలుదేరినటువంటి జ్వాలలు ఎక్కడికి వెళ్తాయి అంటే సప్తశీర్షణ్యా ప్రాణా, 7 కాంతులు, తేజస్సులు అవన్నీ కూడా వస్తూ ఉంటాయని, ఇది క్రమక్రమంగా నాడుల ద్వారా నాడీ హృదయంలోకి వెళ్ళి అన్నరసం అంతా కూడా అక్కడి నుంచి క్రమంగా వ్యాపించి నాడుల్లోకి అంతా కూడా పంపించాలి. చాలా పెద్ద ప్రయత్నం ఉందండి ఇక్కడ. మనమేదో అనుకుంటాం, మనవాడు తినేసేసి అడ్డదిడ్డంగా గుర్రు పెడుతున్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో వాడికి తెలియదు. 1 గంట కాగానే మళ్ళీ నాకు కాఫీ అంటున్నాడు. ఏమిటిరా, పడుకునేటప్పుడు నువ్వు ఆపసోపాలు పడ్డావు కదా, మళ్ళీ ఇప్పుడు కాఫీ అంటావురా అంటే అదంతా పోయిందిగా అంటున్నాడు. ఇప్పుడు ఏమిటంటే అది వాయువు లోపల ఆ జఠరాగ్ని దాన్ని మళ్ళీ కాల్చేసేసి హుతం చేసి ఆ జ్వాలల్ని పైన నాసికా ఛిద్రాల ద్వారా ముఖంలోంచి కళ్ళల్లోకి అన్నింటిలోకి శక్తి సామర్థ్యాలను ఇచ్చేసింది. అది ఎంత స్పీడ్గా జరుగుతుందో. అంతేకాదు ఇంకా చెబుతారు వీరు. చూడండి ఈ విషయాన్ని ఇక్కడ ఇంతకంటే తైత్రీయ నారాయణోపనిషత్తులో చూస్తే తస్య మధ్యే మన్నిశిఖ మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖ సోగ్రభుగ్విభజన్ తిష్టన్నాహారమజనః కవి తిర్యగూర్ధ్వమధశాయీరశ్మయస్తస్య సంతత అనంటూ ఒక మంత్రం ఉందండి అక్కడ. దాంట్లో ఏం కనపడుతోంది అంటే ఆ లోపల ఉన్నటువంటి అగ్ని, జఠరాగ్ని, మహానగ్నిర్ విశ్వార్చిర్ విశ్వతో ముఖ అన్నాడు ఏకంగా. ఇక్కడ సంగ్రహంగా ఉంది, ఇంకా విశాలంగా మాట్లాడింది ఆ మంత్రం. చాలా గొప్ప జ్వాలలు, కాంతులు అవన్నీ కూడాను ఆ అగ్నిదేవుడికి ఉన్నాయటండి. ఆయనకి ఎన్ని ముఖాలు ఉన్నాయో చెప్పలేం మనం. విశ్వతో ముఖుడుంది ఏకంగాను. ఆయన దగ్గరికి వచ్చినటువంటి ఆహారాన్ని అంతటినీ ఆయన తినేస్తాడు. సో అగ్రభుగ్ విభజన్ తిష్టన్, తన దగ్గరికి తన సమీపంలోకి వచ్చిన దాన్ని అంతటినీ కూడాను విభాగం చేసి ఆయన నిశ్చింతగా ఉంటాడు. పాపం ఎంత ప్రయత్నమో. నువ్వు కాసేపు నీళ్లు తాగుతావు, కాసేపు
నూనెతో వేయించినటువంటి ఏవో వస్తువులు తింటావు, తర్వాత నెయ్యి బ్రహ్మాండంగా పోసుకు తింటూ ఉంటావు, ఆ తర్వాత గట్టిగా ఉండేటువంటి అన్నం గారెలు తింటూ ఉంటావు. ఇలా రసద్రవ్యం, ఘనద్రవ్యం ఇవన్నీ తినేస్తున్నావు నువ్వు. వాట్లను అన్నిటినీ కూడాను స్థూల సూక్ష్మ మధ్యమ భాగాలతో అది చాలా వేగంగా చకచక విభాగం చేసేస్తుంది అనమాట. సో అగ్రభుగ్ విభజంతిష్టన్, విభజించేస్తుంది అనమాట అర్థం. ఆహారం అజరః కవి. అయినా కూడా దానికి తెలుసుట దేన్ని ఎంతగా విభాగం చేసి ఎక్కడికి పంపించాలో ఆలోచన అంతా దాని హృదయంలో అగ్నికి ఎప్పుడు కూడా ఉంటాడు. ఆయన జాతవేద అని పేరు ఆయనకి. సర్వజ్ఞుడు, అన్ని విషయాలు తెలుసు ఆయనకి. కానీ ఈ పని చేస్తున్నాడు కదా, మరి ఆయన ఏమండి ఎంతకాలం చేస్తాడు ఈ మనిషి ఈ పని? చిన్నప్పటి నుంచి చేస్తున్నాడు, తర్వాత ఏదైనా 60 ఏళ్ళు కాగానే రిటైర్మెంటు, తర్వాత ఆయన పని చేయలేకపోవటం ఉంటుందని అడిగాడు. అజరహ అన్నారండి. ఆయన తిన్న అన్నం జీర్ణమైపోతుందేమో కానీ ఆయన మాత్రం జీర్ణం కాడు. ఆయన అలాగే ఉంటాడు. ఓ అలాగా. అయితే ఆ తర్వాత ఏం జరుగుతుంది అని అడిగాం మనం. ఆ తర్వాత అంటాడు, సంతాపయతి స్వందేహమాపాదతలమస్తక తస్య మధ్యే వన్నిశిఖ అణీయోర్ధ్వా వ్యవస్థిత. ఆయన అలా చేసి శరీరాన్ని అంతటినీ కూడా లోపల పంపిస్తున్నాడు, అంతటా కూడా ఆయన వ్యాపిస్తున్నాడు నాడుల్లోకల్లా. అందువల్లనే శరీరం వేడిగా ఉంటూ ఉంటుందిట. మనిషి జీవించడానికి గుర్తు ఏమిటి అంటే, జీవించి ఉన్నాడా లేదా అనటంలో వేడి ఉండాలి శరీరానికి. శాంతం చల్లబడిపోయినాడు అనుకోండి, ఇంతే సంగతులు, చిత్తగించవలను, లాభం లేదా మనిషి. వేడి ఉండాలి శరీరంలో. ఆపాదతలమస్తక అన్నాడండి. చివరిది తలకాయ దగ్గర నుంచి పాదాల దాకా మొత్తం అంతా వేడిని ఆయన అలా సృష్టిస్తూ ఈ పదార్థాలను విభాగం చేసి స్థూల సూక్ష్మ భాగంతో ఎక్కడికెక్కడికి అంతటిని కూడా పంపించేసి అంత చాలా మహావేగంగా పనిచేశాడు. ఓహో అలాగా. ఆయన ఎట్లా ఉంటాడండి? తస్య మధ్యే వన్నిశిఖ. ఆయన ఇలా వెలుగుతూ ఉంటాడండి. ఓ దీపం వెలుగుతుంటుంది సరే, అలా వెలుగుతూ ఉంటాడు. ఓహో. ఆయన చివరిలో, దీపం చివరిలో ఒక జ్వాల శిఖలాగా చివరిలో సన్నగా ఉండడం మీరు చూసి ఉంటారు మామూలుగా దీపారాధన చేసినప్పుడు. అది ఎంత ఉంటుంది తెలుసా? అణియోర్ధ్వా వ్యవస్థిత. చాలా సూక్ష్మంగా ఉంటుందిటండి. అది అత్యంత సూక్ష్మం. అది ఎక్కడ దాకా పెడుతుంది అంటే బ్రహ్మరంధ్రం దాకా వ్యాపించి ఉంటుంది అని చెప్పాడండి ఏకంగాను. అందుకోసమని అంతదాకా వ్యాపించి ఉంటుందన్నమాట. నీలతో యదమధ్యస్థాద్విద్యుల్లేఖే బభాస్వరా నీవారశోకవత్తన్వి పీతాభాస్వచ్చణూపమా అంటుంది. ఎలా ఉంటుందో కొంచెం చెబుతావా అని అడిగాడు. దానికి ఉపమానం చెప్పింది. మనం ఎక్కడ చెబుతాం? అది శృతి చెప్పాలి. నీలంగా ఉంటుంది. తోయదం. తోయదం అంటే మేఘం. మేఘాలు తెల్లగా ఉండే మేఘాలు ఉన్నాయి, నల్లగా ఉండే మేఘాలు 2 రకాలు ఉన్నాయి. దీంట్లో నల్లగా ఉండేటటువంటి మేఘంటండి ఆ నీలమేఘశ్యాముడని. అందుకోసమనే కృష్ణుడు రాముడు ఆ వేషం వేసుకుంటున్నారేమో అని ఆయన అనుకుంటూ ఉంటారు ఎప్పుడు ఈ మంత్రం వినపడల్లా. వాడు పోనీ ఎర్రగా ఉండే రంగు ఎందుకు వేసుకోకూడదు వాళ్ళు? పచ్చగా ఉండేటువంటి వేషం వేసుకుని ఎందుకు ఆవిర్భవించకూడదు వాళ్ళు అని ఎవరైనా ప్రశ్నించారనుకో, ఏం చెబుతాను సమాధానం? ఏమోనండి, వాళ్ళని అడగాలి, నాకు తెలియదు అంటామా. వాళ్ళు ఇప్పుడు లేరుగా మనకు చెప్పేందుకు. కానీ నీలమేఘంగా ఆయన ఎందుకుంటాడు? నీలమేఘశ్యాముడు అని మనం ఎప్పుడు పురాణాల్లో వింటుంటాం, అలాగే చూస్తుంటాం, పొటాలు అన్నీ కూడాను. దాంట్లో కారణం ఏమిటంటే నాకు ఇదే కనపడింది. నీలతోయద. తోయదని నీలంగా ఉంటుంది, నల్లటి మేఘంలాగా. మధ్యస్థ విద్యుల్లేఖే బభాస్వరా. అలా నల్లటి ఒకనొక కాంతి దాంట్లో ప్రకాశిస్తూ ఉంటుందట. దాంట్లో మళ్ళీ తళుక్కుమంటూ ఒకనొక విద్యుత్ మెరుపులాగా తళుక్కున మెరుపు కనపడుతూ ఉంటుందండి మధ్యలో. ఓరు నాయను. సరే కానీ ఇంత చేస్తే అది ఎంత ఉంటుంది అని అడగవే, చెప్పు ఏమిటో. నీవారశోకవత్తన్వి పీతాభాస్వచ్చణూపమా. నీవారవతు. నివారధాన్యం అని నివ్వెరధాన్యం అంటుంటారు కొంతమంది. అది బాగా తోకలాగా చివరిలో ముళ్ళు ఉంటుంది.
ఆ ముళ్ళు మరీ సూక్ష్మంగా ఉంటుంది, చిట్టు చివర అసలు పట్టుకోలేం మనం. అలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుందిట. అంత సూక్ష్మంగా ఉన్న మనిషి ఇంత పని చేస్తున్నాడా? అదేమిటయ్యా నువ్వు చెప్పేది నాకేం నచ్చలేదే అని అనుకోవడానికి మనకు అవకాశం ఉంది. కానీ ఆ వ్యక్తి ఎంత ఉన్నా ఏమున్నా ఆ శక్తి గొప్పది. వ్యక్తి కాదు అక్కడ కావాల్సింది, నీకు శక్తి కావాలి. ఆయన సూక్ష్మంగానే ఉన్నాడు, అణూపమ అన్నాడు, ఇంకా ఏకంగా అణువుగా ఉంటాడన్నాడు. అలాంటి వాడు కానీ ఎప్పుడూ ప్రకాశిస్తుంటూ ఉంటాడు. ఆయన అలాంటి వాడు అయినప్పటికీ కూడాను పరమాత్మ, ఆ దానిపైన పరమాత్మ ఉంటాట, ఆ శిఖ పైన పరమాత్మ ఉంటాట. ఓరు నాయను, అసలు ఇదంతా మనం చెప్తేనే అర్థం కావట్లేదు. అర్థం చేసుకున్నా దీన్ని మనం గ్రహించి చూడగలిసిన సామర్థ్యం అంతకంటే కనపట్టలేదు. ఆ పైనంటట సబ్రహ్మ సశివ హరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్ అన్నారండి. ఏమిటిది? ఇలా చెప్పేస్తున్నాడు ఆయన. సరే చూద్దాం.